హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే మేము ఫస్ట్ టైం నైట్ షిఫ్ట్కి వెళ్ళబోతున్నాం. ఫస్ట్ ఇంటర్వ్యూ చేయబోతున్న క్యాండిడేట్ ఎవరంటే నందిని గారు అనమాట. ఎలా ఫీల్ అవుతున్నారు నందిని గారు చెప్పండి. మీరు ఈ రోజున ఫీల్ అవుతున్నారు. నాకు సైకాట్రిక్ వార్డ్ వస్తుంది. అయ్యో ఈ క్యారెక్టరిస్టిక్స్ పోలి ఉంటారు కదా చాలా మంది. చెప్పు సాయిశ్రీ. ఏం చెప్పను, 10:30 పడుకునేదాన్ని బెడ్ మీద. అలాంటిది ఎర్లీ మార్నింగ్ 8 వరకు అంటే నా వల్ల కాదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎందుకు దేవుడా, ఎందుకు మా మీద ఇంత ప్రేమ వస్తుంది నాకు తెలియదు. పోన్ దానిలోనికే దుంకినాయి. అది కూడా సెకండ్ ఇయర్ లో నర్సింగ్ లో దుంకిన వేస్ట్ ఇచ్చిన బతుకు. మరి ఎందుకు తీసుకున్నారా నర్సింగ్? బుర్ర లేక, బుద్ధి లేక. దట్స్ ద పాయింట్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చెప్పు, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఈరోజు నైట్ షిఫ్ట్ ఏంటి పరిస్థితి ఏంటి? ఎలా మీరు మీ భయాన్ని ఎదుర్కోబోతున్నారు చెప్పండి. ఎమర్జెన్సీ వార్డ్ నేను ఏం చెప్పాలి? లాగ్ 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 స్టార్. ఓకే బాయ్. సో నేను ఇప్పుడు మా క్లాస్మేట్స్ జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చారనమాట. సో వాళ్ళ రియాక్షన్ కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను. నేను సబ్ టైటిల్స్ ఇస్తాను, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో వాళ్ళ రియాక్షన్ చూసేద్దాం. बोलो अंजलि, बोलो. बहुत ही घटिया लग रहा है क्योंकि पहली बार हम एक्सपीरियंस कर रहे हैं ये नाइट शिफ्ट, वो भी गवर्नमेंट हॉस्पिटल में, और ऊपर से तेलुगु क्या बोलते हैं वो नहीं आता है यार. We are trying to speak in Telugu but sorry guys, we don't know Telugu properly. అదన్నమాట విషయం. తెలుగు పాపం రాలేదు అనేసి देख के लग रहा है आपको हमारी क्या हालत है, देख लो. हालत अच्छा है. ओके, थैंक यू गाइस. Thank you. ఆల్ ద బెస్ట్. ఓకే బాయ్ గాయ్స్. Bye. చెప్పండి మీ రియాక్షన్ ఎలా ఉంది? అసలు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తాను. మా వార్డ్స్ ఎలా ఉంటాయి, మా సిచ్యువేషన్ అసలు అర్థం కాలేదు. ఏ వార్డు పడింది చిట్టి? నేను ఏ వార్డు? బర్న్స్ వార్డ్. అది హైలైట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. చాలా బాగా నీ డ్యూటీని నువ్వు విజయవంతంగా కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఓకే బాయ్ గైస్. ఏంటమ్మా అయ్యో ఏ వార్డు మంది? జస్ట్ పీడియాట్రిక్స్ చిన్నపిల్లల వార్డు. నైట్ మొత్తం ఆడవాళ్ళు వితౌట్ ఎనీ మగ పురుగులు. హౌ ఎలా చైర్ లో పడుకోమంటున్నారు. సో అదనమాట విషయం. రసు ఆల్ ద బెస్ట్ రా. అందరికి ఆల్ ద బెస్ట్. బాయ్. హాయ్ గైస్. డ్యూటీ ఇస్ అది నీదే వార్డు నాన్న చిట్టి? నీది ప్లాస్టిక్ సర్జరీ. నువ్వే వార్డు నాన్న చిట్టి? ఇంకేం లక్ అంటే లక్. నా వార్డు ఫీమేల్. నేను ఆడవాళ్ళతో సావాసం. సో అది గైస్ విషయం. సో అందరు రెడీ అయిపోయారు. నేను ఒకటే లేట్ క్యాండిడేట్ అనమాట. నేను కూడా ఇప్పుడు వెళ్ళి రెడీ అవుతాను. ఓకే బై గైస్. 1 వీక్ తర్వాత మాకు ఫైనలీ ఫ్రీడమ్ వచ్చిందనమాట. ఫస్ట్ లో ఎగ్జైటెడ్ ఫీల్ అయిన క్యాండిడేట్ని ఇప్పుడు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ ఆబ్వియస్గా మీకు తెలిసింది నందిని గారు, నీ అనుభవాన్ని ఒక్క మాటలో. అనుభవం ఏంటంటే ఆ వార్డ్ వదిలేసి వేరే వార్డ్ మార్పిచ్చేసుకున్నాం. ఎందుకంటే మనకు మెంటల్ వస్తుంది. అంటే సైకాట్రీ వాడు అంత కష్టంగా ఉందా? చాలా కష్టంగా అనమాట. ఒకడు వస్తాడు, పాటలు పాడతాడు, ఫీలింగ్స్ అంటాడు. పేషెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అది చెప్పు. పేషెంట్స్ వస్తారా, గోళ్ళ వలగొడతారనమాట. గోళ్ళ వలగొడతారనమాట. ఏంటమ్మా? గోడలండి, సిమెంట్ గోడలు. సో సుప్రసిద్ధ ప్రముఖులు వైష్ణవి నాయుడు గారు యాక్చువల్గా అంటే స్టార్టింగ్లో తన ఉత్సాహం చూసి నాకే ఉత్సాహం వేసేది, సిగ్గేసేది అనమాట. చెప్పండి 1 వీక్ లేటర్ నీ పరిస్థితి ఏంటి? అంటే మార్చిలో పడుకుందామని డిసైడ్ అయ్యాను. పడుకోబెడదామని కూడా మా సిస్టర్స్ అనుకున్నారు, కాకపోతే గుండె కొట్టుకుంటుందని ఆపేశారు. రేపో మాపు ఒక 1 వీక్ తర్వాత క్యాజువాలిటీ పడితే ఆ గుండె కొట్టుకోవడం మానేస్తుందని డాక్టర్స్ నిశ్చయించారు. అది పరిస్థితి, నర్సుల పరిస్థితి అది. మీరు రియాలిటీ ఆఫ్ నర్సింగ్ తెలుసుకొని ఎంటర్ అవ్వాలి.
అంటే నువ్వు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటండి అవన్నీ ఒకసారి ప్లాస్టిక్ సర్జరీ అంటే మేము ఒక ఎవడు రేంజ్ లో ఊహించుకుంటున్నాం చెప్పు. అంత లేదు అక్కడ. మార్నింగ్ లేకగానే రామ్ చరణ్ రాడు అక్కడ. ఎవరైనా మసాలా కొబ్బున్నారు అక్కడ. ఇక్కడ ఇక్కడ ఏసి అంటించారు కుట్లు. అవి వెళ్ళి నేను కెలకాల్సి వస్తుంది. నిన్ను బిఎస్సి నర్సింగ్ అసలు అదృష్టం, నీలాంటి వాళ్ళు అదృష్టం. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా నైటింగేల్ చూసి నా వారసురాలు వచ్చింది. వారసురాలు. వారసురాలు. సో అందరూ అనుకున్నట్టు అల్లు అర్జున్ కి సర్జరీ చేస్తే రామ్ చరణ్ రాడండి. దానికోసం కాజల్ చచ్చిపోనక్కర్లేదు. అక్కడ సో అదనమాట ప్లాస్టిక్ సర్జరీలో ఉండే కష్టాలు. సో ఓకే, ఆల్ ది బెస్ట్. ఎందుకు అలా చూస్తున్నావు? ఆల్ ది బెస్ట్. మళ్ళీ ఇంకా నువ్వు ముందు ముందు చాలా విజయాల్ని అందుకోవాలని చెప్పి, చాలా ప్లాస్టిక్ సర్జరీని చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, బాయ్ గైస్. బాయ్ గైస్ చెప్పు. ఆకాంక్ష మా సిఆర్ అనమాట. తన కష్టాలు, తన సిఆర్ కష్టాలతో సహా తన వార్డ్ కష్టాలు కూడా చెప్పబోతుంది. చెప్పండి మీ కష్టాలు ఏంటి? పేషెంట్లు నేను ఎలా ఇబ్బంది పెడుతున్నారు, ఎలా నీ రక్తం పీలుస్తున్నారో చెప్పండి. పేషెంట్లు అంటే ఒక ఆయన ఉన్నాడండి, అసలు ఎందుకున్నాడో అర్థం కాదు. రాత్రిలో అరస్తూనే ఉంటాను నిద్రపోతే, పెద్ద తలకాయ. నీలాగే వాళ్ళకు కూడా నరాలు బలహీనత. ఏం చేద్దాం? సో మన విఐపి అనమాట. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఏంటి బాబన్నా ఇంకోసారి వెరీ ఇంపార్టెంట్, వెరీ సో ద ప్రొఫెషనల్ రజిగ్నా గారు ఈ రోజున మనకి 1 వీక్ తర్వాత మన పరిస్థితి ఏంటి అని మాట్లాడబోతున్నారు. ఆ రోజు బర్న్స్ వర్డ్, ఆ వర్డ్, ఈ వర్డ్ పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం గురించి చెప్పిన నాలెడ్జబుల్ పర్సన్ ఈరోజు మనకి జుట్టు విరబోసుకొని మరి బట్టలు చింపుకొని మరి చెప్తున్నారు. చెప్పురా. ఏం లేదు, నేను పడింది పిఐసియు. వారం తర్వాత నేను టీబీ పేషెంట్ అయినట్టు. పిఐసియు అంటే పీడియాట్రిక్ ఐసీయూ. చిన్న పిల్లల ఐసీయూ. మా వ్యూవర్స్ కి అర్థమయ్యేలా చెప్పాలి. కానీ చిన్నపిల్లలు ఐసీయూ, కానీ చిన్నపిల్లలు ఉండరు, అందరు పెద్ద పిల్లలు ఉంటారు. బెడ్ చిన్నపిల్లలకి, పడుకునేది మాత్రం వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన. ఇంటర్న్ డాక్టర్స్ మెయిన్గా. నా కష్టం కంటే వాళ్ళ కష్టం ఇంకా ఎక్కువ. ఒక డాక్టర్ వస్తాడు, మీకు గుర్తుండే న్యూ ఇయర్ అప్పుడు, సంవత్సరం మారినంత మాత్రాన బ్రతుకు మారదు, బుద్ధి మారాలి. సేమ్ టు సేమ్ అలాగే ఉంటాడు ఒక డాక్టర్. వెళ్ళేది గవర్నమెంట్ హాస్పిటల్. మందలు వస్తారు, ఎందుకు వస్తారో అర్థం కాదు. కేస్ షీట్లు ఉంటాయి ఫ్రెండ్స్. కుటి ఇదంటి, ఈ పేపర్ అంటి, ఈ పేపర్ అంటి, ఇంత ఉండే ఫైలు ఇంత చేస్తారు. స్టాప్లర్లు ఉండవు, పెన్నులు ఉండవు, ఏమి ఉండవు. హెడ్ వస్తారు 10 o'clock వస్తుంది, ఆయన 10కి 11కి. ఆయనకి ఏం చెప్పాలి? గుడ్ నైట్ సిస్టర్ అని చెప్పాలా, గుడ్ ఈవినింగ్ సిస్టర్ అని చెప్పాలి. సమస్య వచ్చి పడిందే. ఇండియా వాంట్స్ టు నో గుడ్ ఈవినింగ్ చెప్పాలా, గుడ్ నైట్ చెప్పాలా? గుడ్ నైట్ చెప్తే పడుకోవాలా, పని చేయాలి. మా బస్సు పనికి మాల బస్సు 7కే వస్తుంది. ఆ బస్సు జర్రని తీసుకెళ్ళిపోతాడు వాడు. 7 గంటలకి వచ్చాడు, 6 కొడతాడు. అయిపోయి మెస్లో బస్సు వచ్చిందా అయిపోయింది. ఇంకా తినే ఒక ముద్దు పెట్టి అయిపోయి తట్ట పడేసి పెరిగెడతారు మా వాళ్ళు. మేము పోయిన వెంటనే బ్యాగ్ కూడా పెట్టము. అప్పుడు కుటి ఇటు ఫ్రెష్ పట్టుకరా కుటి క్యాన్ల మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పెట్టాలి కదా మేము. యు హావ్ టు బి ప్రొఫెషనల్ రా. వద్దు క్యాన్లాలు ఎన్ని వస్తాయి ఫ్రెండ్స్, అవి ఎట్టిపోతాయి అర్థం కాదు. గంటకి అయిపోతాయి క్యాన్లాలు. కుటి సార్ క్యాన్లాలు వేస్తారంటే ఎన్ఐసికి పోయిరా, ఇయర్కి పోయిరా. అట్టా పోయి మా మ్యామ్ కనపడినాను ఇంకో యాడ పిచ్చిలాడు. ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఏదైనా పని మీద వేరే వార్డుకి వెళ్ళామనుకో, అక్కడ ఆ వార్డులో కుట్టీలు వద్దు మనకి. ఏ వార్డులో నుంచి కుట్టీలు వచ్చినా కుట్టి రా, ఇక్కడ కుట్రీ లాసిక్స్ లోడ్ చేయి, కుట్రీ అది లోడ్ చేయి, కుట్రీ ఇది కుత్రు నా కుత్రు. కన్సెంట్ దేనికి వెళ్తే అసలు ఏ కుట్టి మనకు సంబంధం లేదు. కుట్టి లాసిక్స్ లోడ్ చేయండి. ఇప్పుడు ఈ వార్డులో లాసిక్ డస్ట్బిన్ ఎక్కడ ఉందో కూడా తెలియదు మాకు. అవి చేయండి, ఇవి చేయండి, అది లోడ్ చేసుకురండి. హౌ నాకు అర్థం కాదు. మేము అందుకే అక్కడ నుంచి పారిపోతాం ఫస్ట్ అర్జెంటుగా. ఓకే రా, ఆల్ ద బెస్ట్. మళ్ళీ నువ్వు ముందు కష్టాలు పడకూడదు అని కోరుకుంటున్నాను. 2 weeks రా అయిపోతుంది. ఇంకా ఆ హాస్పిటల్కో దండమో